వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి బెస్ట్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ. మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఇందులో విఐటి ట్రిపుల్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీరు జాయిన్ అవుతే పే చేసే ఫీ కంటే లో ఫీ అమౌంట్తో మీరు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్ అడ్మిషన్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇదే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years కోర్స్. ఈ 5 years బ్రాంచ్ అనగానే అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. 5 years బ్రాంచ్ ఏంటి అంటే కనుక మీకు 4 years బీటెక్ ప్లస్ 1 year ఎంటెక్ కంప్లీట్ చేస్తారు. ఓవరాల్గా మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ 5 yearsతోనే కంప్లీట్ అయిపోతుంది. మీరు విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు ప్రాసెసెస్ వేరువేరుగా ఉంటాయి. రెండింటిని క్లబ్ చేయకండి, అది వేరు ఇది వేరు. ఈ ప్రాసెస్లో మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ద్వారా డైరెక్ట్గా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనగానే చాలామందికి ఒక డౌట్ వస్తుంది, రావాలి కూడా. మరి 4 years బీటెక్కి 5 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్కి జాయిన్ అవుతే అడ్వాంటేజెస్ ఉంటాయా, జాయిన్ అవ్వడం వల్ల మాకేమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా అనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంది, రావాలి కూడా. వచ్చినప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ డౌట్కి సంబంధించి మీకు క్లారిఫికేషన్ వీడియో ఎండింగ్లో క్లారిటీగా డాటాతో పాటు మీకు చూపిస్తాను. మీకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంకు రాకపోయినా ఇక్కడ అందరు స్టూడెంట్స్కి ఒకేలాగా ఉండదు కదా. అందరు స్టూడెంట్స్ బాగా చదివినప్పటికీ ఇంటర్లో మంచి మార్క్స్ వస్తాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే ఫియర్ వల్ల మంచిగా రాయకపోవడం వల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రాకపోవచ్చు. అలాంటి టైంలో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రాకపోయినా డైరెక్ట్గా విఐటి లాంటి టాప్ యూనివర్సిటీలో మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇది చాలామంది స్టూడెంట్స్కి చాలా మంచిది. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ర్యాంక్ రాకపోవడం, ర్యాంక్ వచ్చినా కానీ ఆ ర్యాంక్కి మంచి బెస్ట్ కాలేజ్లో బెస్ట్ క్యాంపస్లో కావాల్సిన బ్రాంచ్లో సీట్ రాకపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా ఇంటర్ మార్క్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వడం ఇంకా మంచిది. ఆల్రెడీ విఐటి అనగానే అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. విఐటిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్ ఎలా వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి ఇంకా మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇందులో మీకు ఒక్క మైనస్ కూడా ఉండదు. జస్ట్ ఈ 4 years 5 yearsకి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా, క్లారిటీగా డీటెయిల్స్ కూడా ఇస్తాను ప్లేస్మెంట్ ప్యాకేజ్తో పాటు. సో వీడియోలో మీకు ఫస్ట్ వన్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, టోటల్గా అన్ని క్యాంపస్లలో విఐటికి సంబంధించి మీరు విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా జాయిన్ అయ్యే వెల్లూరు, చెన్నై, ఏపీ, భోపాల్ క్యాంపస్లో ఎలా అయితే జాయిన్ అవుతారో ఈ అడ్మిషన్ ద్వారా కూడా డైరెక్ట్గా ఆ అన్ని క్యాంపస్లలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఏ క్యాంపస్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, మీరు ప్రియారిటీ ఆర్డర్ వైజ్గా చాయిసెస్ ఎలా చూసుకోవాలి, ఏ కోర్సు నుంచి ఏ కోర్సు ప్రియారిటీ ఆర్డర్ సెట్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th May 2025. మీరు అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది 4th, 5th, 6th జూన్లో. తర్వాత 10th రోజు మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది మీ చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకొని. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్, మీరు ఫీ పేమెంట్ మీకు వచ్చిన క్యాంపస్ మీకు వచ్చిన కేటగిరీ బేస్ చేసుకొని ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఫీ అమౌంట్ కూడా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, మీరు ఎంత ఫీ అమౌంట్ పే చేయాలి, ఏ క్యాంపస్ సంబంధించి అనే డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఈ ప్రాసెస్ చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో క్యాంపస్ సెలెక్ట్ చేయడం కానీ, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్గా రావాలి అంటే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ సెట్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేయడం కానీ, సీట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడం కానీ, ముఖ్యంగా మీకు వచ్చిన ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తుంది, ఆ కేటగిరీలో సీట్ వచ్చేలాగా మీరు ఎలా చాయిస్ ఫిల్లింగ్ చేయాలి, ఆర్డర్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా తెలిస్తేనే, మీరు తెలుసుకోగలిగితేనే
మీకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో బెస్ట్ కోర్స్లో టాప్ క్యాంపస్ వైజ్గా చూసుకుంటే వెల్లూరు, చెన్నై, ఏపీ, భోపాల్ వరకు మీకు సీట్ అయితే వస్తుంది. మనకు ఓవరాల్గా 10 కోర్సెస్ 4 క్యాంపస్లలో ఉన్నాయి. వెల్లూరులో 3 కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కొలాబరేషన్ విత్ విరుస్తా, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ డేటా సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అలాగే చెన్నైలో కూడా 2 కోర్సెస్, ఏపీలో 2 కోర్సెస్, భోపాల్లో కూడా మీకు 3 కోర్సెస్. ఓవరాల్గా ఈ 10 కోర్సెస్ ఉన్నాయి. 10 కోర్సెస్ సంబంధించి 10 బ్రాంచెస్లో బెస్ట్ ప్రియారిటీ ఆర్డర్ సెట్ చేసుకొని మీకు బెస్ట్ టాప్ కేటగిరీలో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సీట్ రావాలా మీకు అనుకుంటే కనుక మీకు మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విఐటి 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్లో ఇంటర్ బేస్ చేసుకొని డైరెక్ట్ అడ్మిషన్ కోసం మెంటర్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది 6309410931. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 5000 రూపీస్. మీరు విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ రాసిన ఫీ అమౌంట్ పే చేస్తారు. దాని కౌన్సిలింగ్ కూడా మళ్ళీ సపరేట్గా ఫీ అమౌంట్ పే చేస్తారు. దాంతో కంపేర్ చేసుకున్న ఇది చాలా తక్కువ ఫీజు. మీకు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వాలంటే మీకు కంప్లీట్గా ప్రాసెస్ తెలియదు. అందులో చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి కరెక్ట్ క్యాంపసెస్, కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలామందికి తెలియదు. సో ఇవన్నీ డైరెక్ట్గా మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం జరుగుతుంది, మెరిట్ లిస్టు తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ కరెక్ట్గా చేసి ఏ క్యాంపస్ ఏ బ్రాంచెస్తో సీట్ వచ్చేలాగా ఉంటుందనేది దాన్ని బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేసి మీకు కన్ఫామ్గా సీట్ వచ్చేలాగా చేసి సీట్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇంకా కాలేజ్ యొక్క ఫీ అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇలా ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా మేమే చేస్తాం. మీరు జస్ట్ మీ ఇంటర్ మార్క్స్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఇస్తే కంప్లీట్ ప్రాసెస్ నేనే కంప్లీట్ చేసేసి మీకు A to Z ఇంకా స్టార్టింగ్ నుంచి మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్రాసెస్ అంతా నేనే చేస్తాను. సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా హాస్టల్ బుకింగ్ అనేది మళ్ళీ మీకు కాలేజ్ వాళ్ళే ఇన్ఫామ్ చేస్తారు. ఆ హాస్టల్ బుకింగ్ చేసేసుకొని కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ కంపల్సరీగా నాకు మెంటర్షిప్ కావాలన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఫీ పేమెంట్ చేసిన తర్వాత. ఫీ పేమెంట్ చేయడానికి పేమెంట్ ఐడి way2everything@OKSBI నేమ్ సతీష్ అని వస్తుంది. ఈ పేమెంట్ ఐడికి ఒకవేళ మీకు పేమెంట్ కాకపోతే మీకు ఇచ్చిన వాట్సాప్ నెంబరే 6309410931కి జీపీఆర్ ఫోన్పే కూడా చేయొచ్చు. నేమ్ కట్కూరి శ్రీలత అని వస్తుంది. ఫీ పేమెంట్ చేసి వాట్సాప్కి డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పంపించండి. మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలని చెప్తాను. డీటెయిల్స్ అన్నీ పంపించిన తర్వాత ఇంకా కంప్లీట్ ప్రాసెస్ 1 by 1 కంప్లీట్ చేస్తాను. 2024లో కూడా మన మెంటర్షిప్లో విఐటి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని జాయిన్ అయిన స్టూడెంట్ కౌంటే ఆల్మోస్ట్ 50+ స్టూడెంట్స్ ఉన్నారు. వెల్లూరు క్యాంపస్లో, చెన్నై క్యాంపస్లో, ఏపీ క్యాంపస్లో తక్కువ మార్క్స్ ఇంకా తక్కువ మార్క్స్ వచ్చి మాకు కన్ఫామ్గా సీట్ కావాలన్న వాళ్ళు భోపాల్ క్యాంపస్లో కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మీ మార్క్స్ బేస్ చేసుకుని కేటగిరీ బేస్ చేసుకొని మీరైతే జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా అయితే జాయిన్ అయ్యారో మీకు కూడా ఇలానే అడ్మిషన్ కూడా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ అమౌంట్ అనేది 600 రూపీస్ ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అవి మీరు ఎక్స్ట్రా పే చేయాలి. మెంటర్షిప్ ఫీ అమౌంటే 5000 రూపీస్. సో ఎలిజిబిలిటీ కంపల్సరీ ప్రతి ఒక్కరు ముందే చెక్ చేసుకోండి. వెల్లూరు, చెన్నై, ఏపీ, భూపాల్ క్యాంపస్ సంబంధించి కనుక చూసుకుంటే ఫస్ట్ వెల్లూరు అండ్ చెన్నై ఈ 2 క్యాంపసెస్ సంబంధించి చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్లో 70% అగ్రిగేట్ మార్క్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో ఉండాలి. అండ్ విఐటి ఏపీ భూపాల్ క్యాంపస్ అయితే కనుక 65% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకుంటే. అదే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయిన స్టూడెంట్స్ అయితే కనుక ఈ 70% కాస్త 60% ఉంటుంది వెల్లూరు చెన్నై క్యాంపస్ అయితే. అండ్ ఏపీ భోపాల్ క్యాంపస్ అయితే 55% మార్క్స్ ఉంటే చాలు మీరు జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫీ పేమెంట్ చేసి మెంటర్షిప్ కావాలన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి మెసేజ్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అనవసరంగా మీ టైము మా టైం వేస్ట్ చేయకండి. డౌట్స్ కోసం, క్లారిఫికేషన్ కోసం కాల్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరగదు. కాల్ లిఫ్ట్ చేసినా అనుకోకుండా దానికి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరగదండి. దయచేసి అర్థం చేసుకోండి.
సో ఫీ అనేది మీకు 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 5 కేటగిరీస్లో మీకు సీట్ ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీ బేస్ చేసుకొని ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏ కోర్స్ అయినా సరే మీకు ఫస్ట్ కేటగిరీలో సీట్స్ వస్తే 1,20,000, సెకండ్ కేటగిరీ 1,90,000, థర్డ్ కేటగిరీ 2,30,000, ఫోర్త్ కేటగిరీ 2,75,000, ఫిఫ్త్ కేటగిరీ అయితే 2,95,000. అదే మీరు విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కేటగిరీలోనే ఫీజు మీకు 2 lakhs ఉంటుంది. అదే ఇంకా ఫైనల్ లాస్ట్ కేటగిరీకి వెళ్తే అది 5 lakhs ఉంటుంది. ఈ ఇయర్ ఆ ఫీజు ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు విఐటి ట్రిపుల్ ఇది మీకు ఫీ స్ట్రక్చర్ చెప్పింది లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఈ ఫీ అమౌంట్ అనేది చాలా లో. మరి ఇంటర్లో ఎన్ని మార్క్స్ ఉండాలనే డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది. మీకు ఇంటర్ మార్క్స్ కనుక 800 అబోవ్ ఉండుంటే కన్ఫామ్గా మీకు ఏదో ఒక క్యాంపస్లో సీట్ అయితే వస్తుంది. మరి అంతకంటే తక్కువ ఉంటే రాదా అంటే కనుక మీకు మినిమం ఇంకా 700+ క్రాస్ చేస్తే కనుక మీకు ఏదో ఒక క్యాంపస్లో కేటగిరీలో అయితే సీట్ వస్తుంది. సో ఏ క్యాంపస్లో ఏ కేటగిరీలో సీట్ వస్తుంది అనేది అది మీ ఇంటర్ మార్క్స్ ఇంకా డైరెక్ట్గా ఎంత ఇంక్రీజ్ అవుతే మీకు అంత ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మరి ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఇక్కడ అర్థమైంది కదా, మినిమం 700+ మార్క్స్ ఉండాలి. మీకు ఏదో ఒక క్యాంపస్లో ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కన్ఫర్మ్గా రావాలి అంటే మీకు 800+ మార్క్స్ స్కోర్ చేశారంటే కనుక కన్ఫర్మ్గా మీకు క్యాంపస్లలో సీట్ అయితే వస్తుంది. మళ్ళీ అందరికీ మరి వెల్లూరులోనే వస్తుందా అంటే మీ మార్క్స్ బేస్ చేసుకొని ఫస్ట్ టాప్ కాంపిటీషన్ వెల్లూరుకు ఉంటుంది, తర్వాత చెన్నై, తర్వాత ఏపీ, ఫైనల్గా భోపాల్కు ఉంటుంది. సో ఫైనల్ కంక్లూజన్, ఇప్పుడు 4 years బీటెక్కి ఈ 5 years బీటెక్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక విఐటీలో 4 years బీటెక్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి 4-2 సెమిస్టర్లో ఇంటర్న్షిప్ 6 months కంప్లీట్ చేస్తారు. దాని ద్వారా ఇంటర్న్షిప్ బేస్ చేసుకొని క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వెళ్తారు. అదే 5 years ఎంటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీకు 5th yearలో కంప్లీట్గా 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. కంపెనీలో డైరెక్ట్ కంపెనీలోనే ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు 4 years బీటెక్ స్టూడెంట్స్ కంటే ముందే 2 months బిఫోరే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు, మీరు ఆల్రెడీ 4 years కంప్లీట్ చేశారు, ఒక 1 year అనేది ఇంటర్న్షిప్లో ఉన్నారు, డైరెక్ట్ లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తూ కంపెనీలో ఉన్నారు. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉండడం వల్ల 2 months బిఫోరే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది. యావరేజ్ ప్యాకేజ్ 5 years బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ ప్లస్ ఎంటెక్ జాయిన్ అయ్యారో మినిమం 10 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ విఐటి క్యాంపస్లో 1 crore ఏదైతే ఉందో అది బీటెక్ ప్లస్ ఎంటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఉంది. మీ స్కిల్స్ బేస్ చేసుకొని, మీ అకాడమిక్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీరు కూడా హైయెస్ట్ ప్యాకేజ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక్క డిసడ్వాంటేజ్ కూడా లేదు. మీకు ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ సీటు బెస్ట్ రాకపోయినా డైరెక్ట్ ఇంటర్ మార్క్స్ జాయిన్ అవ్వడం వల్ల 1 year ఎక్స్ట్రాగా మీరు లైవ్ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి మీకే ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఫాస్ట్గా మీకు ప్లేస్మెంట్ వస్తుంది. మీకు ఇంకా ఎక్కడ డ్రాబ్యాక్ ఉండకుండా ఎంటెక్ కూడా వస్తుంది కాబట్టి మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా యాడ్ అవుతుంది దీనివల్ల. సో కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఫీ డీటెయిల్స్ మీకు కామెంట్లో మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపించండి, మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ.